బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో కాసేపట్లో సుప్రీంకోర్టు తుది వెలువరించింది. సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం చేస్తున్న తల్లి పోరాటానికి ఇవాళ ముగింపు పలకనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యూష మృతి కేసు పెను సంచలనంగా మారింది. అప్పట్లో రాజకీయ ప్రముఖుల ప్రమేయంపై ఆరోపణలు రావడంతో కేసు విచారణను సిబిఐకి అప్పగించింది నాటి ప్రభుత్వం. 2002 నుంచి జరిగినటువంటి ఈ విషాద ఘటనపై సిబిఐ సుదీర్ఘ దర్యాప్తు చేపట్టింది. ప్రత్యూష స్నేహితుడు సిద్ధార్థ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీంతో నాంపల్లి కోర్టు సిద్ధార్థ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన నిందితుడు 7 ఏళ్ల శిక్షను 2.5 ఏళ్లకు కుదిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక నిందితునికి కేవలం 2.5 ఏళ్లు సరిపోదని జీవిత ఖైదు విధించాలని 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రత్యూష తల్లి. దాదాపు 2 దశాబ్దాల నిరీక్షణ తర్వాత సుప్రీం తీర్పు వెలువరించబోతుంది. సుప్రీంకోర్టు తుది తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో కాసేపట్లో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం చేస్తున్న తల్లి పోరాటానికి ఇవాళ ముగింపు పలకనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యూష మృతి కేసు పెను సంచలనంగా మారింది. అప్పట్లో రాజకీయ ప్రముఖుల ప్రమేయంపై ఆరోపణలు రావడంతో కేసు విచారణను సిబిఐకి అప్పగించింది నాటి ప్రభుత్వం. 2002 జరిగిన ఈ విషాద ఘటనపై సిబిఐ సుదీర్ఘ దర్యాప్తు చేపట్టింది. ప్రత్యూష స్నేహితుడు సిద్ధార్థ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీంతో నాంపల్లి కోర్టు సిద్ధార్థ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన నిందితుడు 7 ఏళ్ల శిక్షను 2.5 ఏళ్లకు కుదిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక నిందితుడికి కేవలం 2.5 ఏళ్ల జైలు శిక్ష సరిపోదని జీవిత ఖైదు విధించాలని 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రత్యూష తల్లి. దాదాపు 2 దశాబ్దాల నిరీక్షణ తర్వాత సుప్రీం తీర్పు వెలువరించబోతుంది. సుప్రీంకోర్టు తుది తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.